ఇవాళ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తారు సీఎం జగన్. తుగ్గలిలో ఉదయం 10 గంటలకు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో పర్యటిస్తారు చంద్రబాబు. సాయంత్రం 5 గంటలకు ప్రొద్దుటూరులో నిర్వహించే ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఇవాళ నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభిస్తారు పవన్ కళ్యాణ్. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. మొదటి విడతలో జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. ఆ తర్వాత కూటమి అభ్యర్థుల ప్రచారంపై దృష్టి పెడతారు. ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు సీఎం జగన్. పేదల వ్యతిరేకుల్ని ఓడించి తనని మరోసారి ఆశీర్వదించమని ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. పేదల పక్షాన నిలబడేందుకు తాను సిద్ధమన్నారు జగన్. గడిచిన 58 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు సీఎం. అక్క చెల్లెమ్మల కోసం ఎంతో సేవ చేస్తున్న తమ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని కోరారు సీఎం. ప్రభుత్వానికి మహిళలకు మధ్య రక్షాబంధనం ఉందన్నారు జగన్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని పిలుపునిచ్చారు జగన్. మాయలు, మోసాలు, కుతంత్రాలని ప్రతిపక్షాలు నమ్ముకున్నాయని విమర్శించారు. సూపర్ 6 అంటూ కొత్త హామీలతో వస్తున్న వారిని నమ్మొద్దన్నారు జగన్. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లుగా ప్రజలు నరకం చూశారని, ఆ ప్రభుత్వాన్ని సాగనింపేందుకు సిద్ధం కావాలని ప్రజాగళం సభల్లో పిలుపునిచ్చారు చంద్రబాబు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే తెలుగువారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు చంద్రబాబు. ప్రజాస్వామ్యంపై జగన్ కు నమ్మకం లేదని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న 9 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని తెలిపింది. రాజకీయ నాయకులు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే సీఎం జగన్ వారిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. 130 సార్లు బటన్ నొక్కాను, ఎక్కడా అవినీతి జరగడం లేదంటూ సీఎం జగన్ తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. జగన్ అవినీతితో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, అందరికీ తెలుసన్నారు నాదెండ్ల మనోహర్. కొన్ని శాఖల్లో జరుగుతున్న అవినీతిని తాము ఆధారాలతో సహా బయటపెట్టామని గుర్తు చేశారు. వైవి సుబ్బారెడ్డి కింద బానిసలుగా ఉండడం తప్ప వైసీపీ పార్టీలో బీసీలకు విలువ లేదన్నారు సీఎం రమేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, దాన్ని ఇంకా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమన్నారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీని ప్యాక్ చేస్తారని చెప్పారు. రాజకీయం అంటే సినిమా కాదని, ఆవేశంతో మాట్లాడితే జనం ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు ముద్రగడ. డబ్బున్న వారికే జనసేనలో 100% సీటు దక్కిందని ఆరోపించారు. నర్సాపురం ఎంపీగా కూటమి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు రఘురామకృష్ణరాజు. మోదీ, చంద్రబాబు, పవన్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనకే కేటాయించాలని కోరుతూ జనసేన నేత పోతిన మహేష్ అనుచరులతో సమావేశమయ్యారు. వెస్ట్ టికెట్ పై పవన్ పునరాలోచించాలని కోరారు. అనపర్తిలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు. టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం మిగతా 2 పార్టీలు సహకరించాల్సిందే అని చెప్పారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని గెలిపిస్తాయన్నారు వెంకట రాంబాబు. చంద్రబాబు తనని గుర్తించలేదన్నారు ఉమామహేశ్వర్ నాయుడు. వైసీపీలోకి జగన్ ఆహ్వానించారని, కార్యకర్తలతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటానన్నారు. సీఎం జగన్ అభివృద్ధిని విస్మరించారన్నారు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. రాజధాని విషయంలో మోసం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతోందన్నారు. పాడేరు టీడీపీ టికెట్ కిల్లు వెంకట రమేష్ కేటాయించడంతో గిడ్డి ఈశ్వరి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పునరాలోచన చేయాలని, లేదంటే పార్టీకి రాజీనామా చేసి గిడ్డీశ్వర్ని ఇండిపెండెంట్ గా గెలిపిస్తామన్నారు. రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు కేసీఆర్. ఎండిన పంటల్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం సూర్యాపేటలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు కేసీఆర్. కేటీఆర్ పై మండిపడ్డారు భట్టి విక్రమార్క. రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాంపింగ్ చేశారన్నారు. తిరిగి మమ్మల్ని తిడుతున్నారని, కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు భట్టి. రైతు భరోసాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు భట్టి. 92% మంది రైతులకు 5,500 కోట్ల రూపాయలను పంపిణీ చేశామన్నారు.
గత ప్రభుత్వం ఫోన్ ట్యాంపరింగ్ తో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందన్నారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాంపరింగ్ పాల్పడిన వాళ్లు చర్లపల్లి జైల్లో ఓచర్లెక్కడతారని హెచ్చరించారు. పరిపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు సీఎం రేవంత్. 200 ఓట్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ గెలవబోతోందన్నారు సీఎం. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తమ పార్టీలో చేరాలని కడియంని ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి కడియం కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీహరి చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందన్నారు దీపాదాస్ మున్షి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన కె కేశవరావు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కేకే ఆయన కూతురు విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. నాయకుల్ని కొంటారు గాని బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరన్నారు హరీష్ రావు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చి కాళ్లు మొక్కిన పార్టీలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. పార్టీలో మారేవారు పవర్ బ్రోకర్లని మండిపడ్డారు హరీష్ రావు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్న తల్లికి ద్రోహం చేసినట్టే అని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై ఘాటుగా స్పందించారు కేటీఆర్. శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి అని చెప్పారు ఆయన. పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశ ప్రధానిగా ఎవరుండాలో ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. ఏ పార్టీ కూడా బీజేపీకి పోటీ కాదన్నారు. కర్ణాటకలో 90% సీట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కార్ బాటలోనే నడుస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పనైపోయిందని ఆ పార్టీ గురించి మాట్లాడడం వృధా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అని తెలిపారు. తెలంగాణకి ఇచ్చిన హామీలు నెరవేర్చని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లా మారిందన్నారు రఘునందన్ రావు. టికెట్లు ఇచ్చినా పోటీ చేయడానికి ఆ పార్టీలెవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ని చుట్టుకున్నాయని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట పేరును మార్చడమే ఆయన చేసిన మొదటి తప్పు అని చెప్పారు. యాదగిరిగుట్టలో స్కామ్ జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల తర్వాత విచారణ జరిపిస్తామన్నారు మంత్రి. కేసీఆర్ శక్తి ఏంటో త్వరలోనే అందరికీ అర్థమై తీరుతుందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కొందరు నేతలు పార్టీని విడిచిపెట్టినంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదన్నారు. తాను పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఎంపీ కవిత. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నిలుస్తానని స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. హిందూ ఎమ్మెల్యేను గెలిపించుకోవాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. చంచులగూడ జైలుకు రాధాకిషన్ రావుని తరలించారు పోలీసులు. పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు రావడంతో గంటకు పైగా కాజీపేట రైల్వే స్టేషన్లో నిలిపేశారు అధికారులు. మరమ్మతులు చేస్తున్నారు రైల్వే సిబ్బంది. వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. తమిళనాడులో నమో యాప్ ద్వారా ఆయన తన సందేశాన్ని కార్యకర్తలకు వినిపించారు. డీఎంకే పాలనతో తమిళనాడు విసిగిపోయిందని, బీజేపీ వైపు ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు ప్రధాని మోదీ. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకు రిజర్వ్ చేస్తామన్నారు రాహుల్ గాంధీ. శక్తివంతమైన మహిళలు దేశ రాతను మార్చగలరని అభిప్రాయపడ్డారు. సురక్షితమైన ఆదాయం, భవిష్యత్, ఆత్మగౌరవం కలిగిన మహిళలు సమాజ శక్తిగా నిలుస్తారని ఎక్స్ వేదికగా ప్రకటించారు రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు జయరాం రమేష్. సీఎం కేజ్రీవాల్ కు మద్దతుగా ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ఆశీర్వాద్ పేరుతో ప్రచారం ప్రారంభించారు. వాట్సాప్ నంబర్ ద్వారా ఎవరైనా సీఎం కు మద్దతు ప్రకటించొచ్చని తెలిపారు. రేపు సీఎం కు మద్దతుగా తాను కూడా కేజ్రీవాల్ పేరుతో ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ సభ ఏర్పాటు చేస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు ఢిల్లీతో ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు తాము ఆసక్తితో ఉన్నామన్నారు యుక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా. ఢిల్లీ పర్యటనకు వచ్చిన కులేబా హైదరాబాద్ హౌస్ లో విదేశాంగ మంత్రి జయశంకర్ తో సమావేశమయ్యారు. భారత్ తో సహకారం కోసం కొత్త రంగాలపై చర్చించినట్టు తెలిపారు కులేబా.
2024 ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 79,000 ఫిర్యాదుల్ని సి-విజిల్ యాప్ ద్వారా అందుకున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. గుజరాత్లోని పోర్బందర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. పాల్గొన మాసం సందర్భంగా మదురై తిరుపరంగుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ని ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రజలకు మంచి సందేశాన్ని తామిచ్చామన్నారు దేవెగౌడ. మొత్తం 28 ఎంపీ స్థానాల్ని బీజేపీ, జేడీఎస్ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. బీహార్లో మహాగఠబంధన్ మధ్య పొత్తు ఖరారైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నేతలు పట్నాలో తమ పొత్తును ప్రకటించారు. పొత్తులో భాగంగా ఆర్జేడీ 26 స్థానాల్లో పోటీ చేయనుంది. పొత్తును ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటిస్తారని ముందు తెలిపినా ఆయన మాత్రం ఈ సమావేశానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ బీహార్లో 9 స్థానాల్లో పోటీ చేయనుంది. మండి లోక్సభ స్థానంలో తనకు అద్భుతమైన మెజార్టీ వస్తుందని, అది ఒక ఉదాహరణగా నిలిచిపోతుందన్నారు బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్. ఎంపీ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి మండి వచ్చిన కంగనా అక్కడ రోడ్ షో నిర్వహించారు. తనపై ఉన్న ప్రేమాభిమానాల్ని ప్రజలు ఎన్నికల్లో చూపిస్తారన్నారు ఆమె. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఎన్ఐఏ, ఐటీ, ఈడీల ద్వారా తమ పార్టీ నేతలు, అభ్యర్థులు, కార్యకర్తల్ని వేధిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఏజెన్సీల రాకపోకలు తగ్గుతాయని, ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు టీఎంసీ నేతలు. ఈ విషయంలో ఈసీ తనకున్న అధికారాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రధాని మోదీని గెలిపించేందుకు మొత్తం తమిళనాడు ఏప్రిల్ 19 కోసం ఎదురు చూస్తోందన్నారు అన్నామలై. జూన్ 4న తమిళనాడులో మోదీ వేవ్ చూడొచ్చని తెలిపారు. బీజేపీ వల్ల తమిళనాడుకు నష్టం కాబట్టే తాము ఆ కూటమి నుంచి బయటకొచ్చామని స్పష్టం చేశారు పళనిస్వామి. ఈ ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని విమర్శించారు డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్. ప్రజల్లో ఇండియా కూటమికి ఆదరణ పెరుగుతోందని అన్నారు మంత్రి. ప్రజాప్రతినిధిగా వివిధ మతాలకు చెందిన కార్యక్రమాల్లో పాల్గొనడం తన బాధ్యత అని శశి థరూర్ అన్నారు. అక్కడ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సొంత కుటుంబాన్ని కాపాడుకోలేకపోయిన శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ప్రజల్ని ఏం రక్షిస్తారని ఆరోపించారు అమరావతి బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ రాణా. నడిపన్ నాయగన్ సూర్య కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించారు సూర్య. ఐపీఎల్ 17లో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా 2వ విజయాన్ని నమోదు చేశాయి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.